నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. నా దేవుని వాక్యమును నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకు. నీ హృదయమందు వాటిని భద్రముగా చేసుకొనుము. అవి జీవమును, నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. అలాగే ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు కత్తిపోటు వంటి మాటలు పలకవద్దు. ఇంపైన మాటలతో మాట్లాడు. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది. అది నీ ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. నీవు భూమి మీద బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోచేయును. నా దేవుని బిడ్డ, ఇప్పటికే అనారోగ్యంలో ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు,